శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తెచ్చి ఆమెను మధ్యలో నిలువబెట్టి ఆయన్ను అడిగారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టబడింది. అట్టివారిని రాళ్లు రువ్వి చంపాలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాడు గదా, అయినా నీవేమి చెప్తున్నావు? ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధిస్తూ ఈలాగున అడిగారు. అయితే యేసు వంగి నేల మీద ఏమో రాస్తున్నాడు. వారు ఆయనను పట్టు వదలక అడుగుతూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి వారితో అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. ఆయన మరల వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉన్నది. యేసు తల ఎత్తి చూచి అడిగాడు, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవడూ నీకు శిక్ష విధించలేదా? ఆమె, లేదు ప్రభువా అన్నది. అందుకు యేసు ఆమెతో అన్నాడు, నేను నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని క్షమించాడు. ఈమె ఒక వ్యభిచారిణి. ఈమెనేమి చెయ్యాలి, ఎలాంటి శిక్ష విధించాలి అని ప్రభువును అడుగుతున్నారు. అప్పుడు మతనాయకులు ఏమి చేశారో చూడండి. ఒక స్త్రీని లాక్కొచ్చారు. నీచమైన అసభ్యమైన పని అది. దేవాలయానికి బయట అంతా కలవరం కలకలం. ఆమెను నేల మీద పడేసి పశువును లాక్కు వచ్చినట్లు తెచ్చి అక్కడ పడేశారు. జనసమూహానికి ఇదేమిటో అర్థం కావటం లేదు. ఆమె తల రేగి ఉంది, బట్టలు చిరిగి ఉన్నాయి. మతాధిపతులు ఆమె పట్ల దురుసుగా, మోటుగా, క్రూరంగా ప్రవర్తించారు. ఆయన బోధిస్తున్నాడు. చాలామంది వింటున్నారు. అకస్మాత్తుగా ఒక స్త్రీని తెచ్చి అక్కడ పడేశారేమిటి? ఈమె వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టుకున్నాము అంటున్నారు. ఆమె అపరాధి, పాపం చేసింది నిజమే. యేసు ఆమె పాపాలన్నిటినీ క్షమించాడు. ఇక మీదట పాపం చెయ్యకు అని ఆమెను మందలించాడు. ఆమెను తెచ్చిన ఈ మతనాయకులకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. లేవియకాండం 20వ అధ్యాయం 10వ వచనం ఏమంటోందో వారికి తెలుసు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి. ఆమెతో వ్యభిచరించిన ఆ పురుషుడేడి? అతన్ని వారు తేలేదు గనుక ధర్మశాస్త్రాన్ని, న్యాయాన్ని అమలు పరచటంలో వారికి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు అని తెలుస్తోంది. వారి ఉద్దేశ్యమే వేరు. ధర్మశాస్త్రం చెప్పింది సరిగానే ఉంది, అందులో ఏ లోపమూ లేదు. ఇదంతా యేసును చిక్కులో ఇరికించే ప్రయత్నం. ఈయన మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తీర్పు చెబుతాడా? ధర్మశాస్త్రం చెప్పిన దానికి ఈయన ఎలాంటి అర్థం చెబుతాడు? ఈయనలో తప్పు చిక్కించుకొని ఆయనపై నేరం మోపాలనే ఉద్దేశ్యంతో ఆ సన్నివేశాన్ని వీరే కల్పించారు. ఆ స్త్రీని రాళ్లు రువ్వి కొట్టి చంపాలని వారు రాలేదు. యేసును రాళ్లతో కొట్టి చంపడానికి వారంతా సిద్ధపడి వచ్చారు. మనిషిలో ఏముందో ఎవరూ ఆయనకు చెప్పనక్కర్లేదు. ఆయనకంతా తెలుసు. ఇదంతా చూస్తున్న వారికి ఆమె మీద జాలి లేదు, సానుభూతి లేదు. ఆమెను చెడిపోయిన ఒక వస్తువులాగా చూస్తున్నారే గాని ఒక మనిషిగా, వ్యక్తిగా వారు చూడడం లేదు. అప్పుడు యేసు వంగి నేలపై ఏమో రాస్తున్నాడు. ఆమె వైపు చూడలేదు. ఆమెను తెచ్చిన ఫిర్యాదుదారుల వైపు ఆయన చూడలేదు. నేల మీద ఏమో రాస్తున్నాడు. యేసు రాస్తున్నది ఇక్కడే చెప్పబడింది. ఆయన ఎక్కడా ఏదీ రాసినట్లు చెప్పబడలేదు. గాని ఈయనను గురించి ఎన్నెన్నో గ్రంథములు రాయబడ్డాయి. దేవాలయ ప్రాంగణంలో నేల మీది ఇసుకలో యేసు ఏమో రాస్తున్నాడు. ఇసుక మీది రాత గాలికి చెదిరిపోవచ్చు, జనం తొక్కితే చెరిగిపోవచ్చు. ఇంతకు యేసు రాస్తున్నాడు. మనకు తెలీదు ఏమి రాస్తున్నాడో. కాని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం అంటోంది, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా,
నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుతారు. నా ఎడల ద్రోహము చేసేవారు యెహోవా అనే జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉంటారు. అక్కడ నిలిచి ఉన్న వాది ప్రతివాదులు అందరి పేర్లు ఆయన రాస్తున్నాడు. మనిషి అసలు పేరు పాపి. పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయవచ్చు అన్నప్పుడు అందరి మనస్సాక్షి నేను పాపిని అని ఒప్పించింది. పాపము లేనివాడు యేసు ఒక్కడే. వెయ్యాలంటే ఆయన మాత్రమే రాయి వేయగలడు గాని ఆయన ఆమె పాపాలను క్షమించాడు. ప్రతి ఒక్కడూ తాను పాపి అయినా ఇతరులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది వేషధారి లక్షణం. ఆ స్త్రీ పాపం చేసింది. యేసు ఆమెకు ఆమె పాపానికి మధ్య తన శిలువను తెచ్చిపెడుతున్నాడు. కన్యకుమారుడైన యేసు శిలువ మీదికి వెళ్ళి అందరి కోసం, ఈ స్త్రీ కోసం కూడా బలియాగం కాబోతున్నాడు. యేసు వ్రేలి రాత ప్రతి ఒక్కడూ చదివాడు. అందరి పేర్లు ఆయన రాశాడు. ఆ గుంపులో వయోవృద్ధుడు మొదలుకొని చిన్నవాని వరకు పాపుల జాబితాలో అందరి పేర్లు ఉన్నాయి. నేను నీకు శిక్ష విధించను, నేను నీ రక్షకుణ్ణి అన్నాడు యేసు ప్రభువు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి పాపికి క్షమాపణ లభిస్తుంది. మనిషి పాపక్రియలు చేయబట్టి పాపి కాడు గాని తాను పాపి కాబట్టే పాపాలు చేస్తున్నాడు. గనుక పాపి యేసును నమ్మితే, ఆయన దగ్గరికి వస్తే పాపాలు క్షమించి యేసు అతన్ని రక్షించి అతని జీవితానికి తానే ప్రభువై పరిపాలిస్తాడు. రక్షించబడిన ఆ స్త్రీ మరల పాపం చెయ్యదు. వ్యభిచారిణిని తీర్పు కోసం తెచ్చి అక్కడ ఉంచినప్పుడు యేసు వారందరి పాప స్వభావాన్ని బయటపెట్టాడు. ఆ స్త్రీయే కాదు, మీరందరూ పాపులే అని ప్రభువు తీర్పు చెప్పాడు. యేసు వెలుగులో అన్ని పాపాలు బయటపడతాయి. లైట్లు వెలగ్గానే నల్లులు, ఎలుకలు, బొద్దింకలు పరిగెత్తిపోతాయి. వెలుగు పాపాన్ని బట్టబయలు చేస్తుంది. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు వెళ్ళిపోయారు. దేవుడు వెలుగు.